సో దండోరాతోనే అంత మంచి క్యారెక్టర్ మీకు వచ్చింది, మంచి సినిమా వచ్చింది. సో ఇప్పుడు రికగ్నిషన్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు సరౌండింగ్స్ ఎలా మారాయి చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మనకు సినిమాలు అనేవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు పుష్ప ద్వారా ఒక రికగ్నైజ్ వచ్చింది. అంటే అది ఒక పెద్ద సినిమా, ఇండస్ట్రీ హిట్. కరెక్ట్. సో దానిలో చిన్న కనిపించిన వాళ్ళందరూ గుర్తుపడతారు, గుర్తింపు అనేది వచ్చింది. కానీ ఇప్పుడు దండోరా సినిమాకి వచ్చేసరికి ఏమైందంటే అక్కడ అల్లు అర్జున్ గారు సినిమా చేయడం వల్ల అంటే పెద్ద హీరోలు, స్టార్ హీరోలు చాలా హై రేంజ్లో ఉంటుందన్నమాట. మనం చిన్న క్యారెక్టర్ చేసినా జనాల్లోకి వెళ్ళిపోతుంది. అందులో ఇండస్ట్రీతో ఇండియా మొత్తం వెళ్ళిపోయింది. కరెక్ట్. ఇప్పుడు దండోరా వచ్చేసి మనకు రీజనల్ మూవీ, అది ఓన్లీ మన తెలుగు స్టేట్స్ వరకు తీసిన సినిమా అది. ఆ సినిమా వచ్చింది అంటే సినిమా చేసిన తర్వాత అది బాగుంది, అందరు సూపర్ అని చెప్తున్నారు. రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత కూడా మేము మీడియా నుంచి అండ్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మంచి రివ్యూస్, 5 out of 4.5 అలా ప్రతి రివ్యూస్ కానీ అన్నీ అద్భుతంగా ఉన్నాయి. కానీ జనాలు మాత్రం కొంచెం తగ్గారు థియేటర్కి రావడం. అరే ఇదేంటి అనుకున్నాం, చూసిన వాళ్ళు మాత్రం మరి అదిరిపోయింది అనుకున్నాం. ఏంటా అనుకున్నాము, ఒక 1 week అయిపోయింది. తర్వాత సంక్రాంతి టైం ముందుకు వస్తుంది, సడన్గా సంక్రాంతి వచ్చింది అనమాట. సంక్రాంతి రాగానే ఓటీటీలోకి వచ్చేసింది. కరెక్ట్. అప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవుళ్ళలాగా, నిజంగా ఈ సినిమాకి దేవుడు అనుకోండి, ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశాడో సినిమా ప్రభంజనం సృష్టించింది. అసలు అద్భుతమైన వ్యూస్, మిలియన్లలో వ్యూస్ వెళ్ళిపోయి అప్పుడు ఒక దండోరా సినిమా ఇంత అద్భుతంగా ఉంది. అప్పుడు మోస్టాక్ అండ్ ప్రతి ఒక్కరు ట్వీట్ చేయడము, ఇన్స్టాలలో పోస్ట్ చేయడము, ఆ డైరెక్టర్ని అప్రిషియేట్ చేయడము, IAS IPS ఆ లెవెల్, అంటే ఆ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెళ్ళిపోయిందంటే సినిమా అసలు మామూలుగా రీచబుల్ కాలేదు. దట్టు అందులో నా క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడము నాకు చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది నాకు నా కెరియర్లో ఫస్ట్ టైం పడింది. అది కూడా ఒక క్రూషియల్ సీన్. అది అసలు అద్భుత అనుకుని చాలా, అంటే ఇట్లాంటి సినిమాలు చేయడానికి కూడా గట్స్ ఉండాలి అనేసి చాలామంది అంటుంటారు. ఎందుకు తమిళ్లో వస్తుంది, మలయాళంలో వస్తుంది, కన్నడలో వస్తుంది, మన దగ్గర ఎందుకు రాదంటే వచ్చింది. వచ్చినప్పుడు అరే ఏంటి యాక్సెప్ట్ చేయరంటే అనుకునే లోపు జూనియర్ ఎన్టీఆర్ అన్న ద్వారా చాలా ప్రపంచం సృష్టించి మన తెలుగు ప్రజలందరూ ఆదరించారు. అండ్ దట్టు మన గద్దరన్న అవార్డు, అది 3 అవార్డులు రావడం జరిగింది. చాలా అంటే చాలా గర్వించదగ్గ విషయం అది. అండ్ గద్దరన్న అనగానే ఫస్ట్ తెలంగాణది గుర్తొస్తుంది. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పూరు తెలంగాణమని. గద్దరన్న అనేది ఒక యుద్ధ నౌక అని, అంటే ఆయన పేరు మీద ప్రతిష్టాత్మకంగా తీసుకొని అవార్డ్స్ ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వం. అందులో దండోరా మూవీకి రావడం, ఆ టైటిల్ కూడా దండోరా అనేది మన గద్దర్ గారు ఎప్పుడు యూజ్ చేస్తుంటారు అనమాట. ఏ దండోరా కొట్టండి అని ఏదైనా మంచి విషయాన్ని, అంటే ఏదైనా విషయాన్ని చెప్పే ముందు దండోరా అనేది మోగిస్తారు. అది డైరెక్టర్ గారు కూడా మనకు చాలా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా మంచిది ఆ టైటిల్ పెట్టడం జరిగింది.